పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటుపడి ఉప ఎన్నికలు రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చిందన్నారు. విచారణకు తేదీ కేటాయించిందన్నారు. దీన్ని స్పీడప్ చేసేందుకు ఢిల్లీలో తమ న్యాయవాదులను కలుస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్న నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీలో పర్యటించింది. కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేశారు. యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జనగామ నుంచి సిరిసిల్ల వరకు కొత్తగా వేస్తున్న NH 365B రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. మిడ్మానేరు మీదుగా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి కోరుట్ల వరకు రహదారి విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిపారు కేటీఆర్. రాష్ట్ర హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకోవడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్లకు అప్పగిస్తూ యూజీసీ తీసుకున్న నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. ఆయా అంశాలపై బీఆర్ఎస్ వైఖరిని లిఖితపూర్వకంగా అందజేసింది. యూజీసీ నూతన మార్గదర్శకాలపై విద్యారంగ మేధావులతో లోతుగా చర్చించి తయారు చేసిన 6 పేజీల వినతి పత్రాన్ని ధర్మేంద్ర ప్రధాన్కు అందజేశారు. కేంద్రం గవర్నర్ల ద్వారా రాష్ట్ర యూనివర్సిటీల పాలన, నియామకాలను చేతుల్లోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉన్న నిబంధనలు ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. యూజీసీ మార్గదర్శకాల్లో సరైన అభ్యర్థులు అనే నిబంధనను చేర్చడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కాకుండా అభ్యర్థులు దొరకలేదనే సాకుతో ఆ ఉద్యోగాలు ఇతర కేటగిరీలతో భర్తీ చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దాని ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దక్కిన హక్కును కేంద్రం హరించినట్లే అవుతుందని స్పష్టం చేశారు. వర్సిటీ ఉద్యోగాల భర్తీలో విద్యార్హతలకు మాత్రమే కాకుండా పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీసీ నియామకంలో పారదర్శకతను పాటించాలని కేంద్రానికి స్పష్టం చేశారు. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు పార్టీ యొక్క ప్రతినిధుల బృందం, ముఖ్యంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే నిబంధనలు మార్చి మరి యూనివర్సిటీల్లో కొన్ని మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారో ఆ విషయమై కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి, కేంద్ర ప్రభుత్వానికి మా పార్టీ తరపున మా అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, HCU లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, IITలు కావచ్చు, IIMలు కావచ్చు, మన హైదరాబాద్లో ISB కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాము, అందరం కూడా కలిసి కేంద్ర HRD మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక, అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య
స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి సావధానంగా వారికి వివరించి చెప్పాం. మిడ్మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. గతంలో వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన NH 365 ని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలు మధ్య మానేరు జలాశయం మీదుగా ధవళేశ్వరం దగ్గర వంతెన మాదిరిగా రైల్ కమ్ బ్రిడ్జి నిర్మించాలని కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సూచించారని చెప్పారు. ఆ మేరకు NH 365B ని కొరుట్ల మీదుగా తీసుకెళ్లి NH 63కి అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ చెప్పారు. పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా కొరుట్ల ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కొరుట్ల ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి ఇది. ఇవాళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కొరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కొరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము. పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందేనని, ఈ విషయంలో తాము రాజీ లేని పోరాటం చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడాలని, ఉప ఎన్నికలు రావాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అనర్హత వేటు విషయంలో ఇప్పటికే తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్ననే నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం, మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. కేంద్ర మంత్రులను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత KR సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థ సారథిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, బాలకసుమన్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు గౌడ్, వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.